ఓం ఆ! శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాద పద్మములకు సాష్టాంగ నమస్కారం. మీకు నమస్కారం అమ్మ. నా పేరు కవిత అమ్మ. మాది కొత్తగూడెం, భద్రాద్రి డిస్టిక్ అమ్మ. నేను గురుకులంలో కాంట్రాక్ట్ బేసిక్ గా జాబ్ చేస్తానమ్మా. ఈ శ్యామల నవరాత్రులకి ఎలా వచ్చారమ్మా? అంటే ఈ పీఠంలోకి మా వారు ఒక సాధకుడమ్మా. హుహు. మా వారు ద్వారా ఈ పీఠంలోకి వచ్చానమ్మా. హుహుహు. అసలు శ్యామల నవరాత్రులు ఉంటాయని మీకు తెలుసా? మొదటిసారి తెలియదమ్మా. చేస్తున్నారా ఇవి? ఇది మొదటిసారమ్మా. అసలు తెలుసా మీకు శ్యామల నవరాత్రులనేవి ఉంటాయని? తెలియదమ్మా. తెలియదు. ఇదే ఓన్లీ ఫస్ట్ సారి అమ్మా చేయడం. దసరా నవరాత్రులు మాత్రమే తెలుసు. అవునమ్మా. ఈ నాకు శ్యామల దుర్గా నవరాత్రులు నవరాత్రులకి ఛాన్స్ వచ్చింది కానీ నా ఆరోగ్యం బాగలేక గురువు గారు వద్దన్నారమ్మా. ఇప్పుడు దసరా నవరాత్రులప్పుడా? అవునమ్మా. ఆహాహా! శ్యామల నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? అంటే అమ్మ మంచి అనుభూతులు కలుగుతాయి. అమ్మవారి దర్శనాలు కలుగుతాయి. గురువు గారి యొక్క అనుభవాలు కలుగుతాయి. గురువు గారి యొక్క దర్శనం మనకు కలుగుతుంది. జీవితంలో మార్పొస్తది అని గదా! అమ్మవారికి మార్పొస్తది. దగ్గరవుతాము. అమ్మవారి దగ్గరవుతాం. అనుగ్రహం మనకు కలుగుతదని. అవునమ్మా. హ్మ్. గతంలో ఎప్పుడైనా నవరాత్రులు చేసున్నారా? ఒకవేళ చేసుంటే అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా అనిపిచ్చిందా? అంటే అమ్మ నేను యాక్చువల్‌గా పీఠంలో చేయలేదమ్మా. మామూలుగా మా ఫ్యామిలీ అందరం దసరా నవరాత్రులు దుర్గకి చేశామమ్మా. ప్రతి ఇయర్స్ చేస్తూనే ఉంటాం. హ్మ్. మాల యేసుకొని యూనిఫామ్‌లో చేస్తూ ఉంటామమ్మా. కానీ ఇదే హ్మ్. శ్యామల అంటే ఇదే ఫస్ట్ టైమ్ అమ్మా. అంటే హ్మ్. దీనికి దానికి తేడా ఏందంటే అదేమో గురువుగారు లేకున్నా మనం ఓన్‌గా చేసుకునేదమ్మా. ఏ ఇబ్బందులొచ్చినా హ్మ్. మనం ఎవరికీ చెప్పుకోలేము. ఇప్ ఇదన్ హ్మ్. ఇది గురువుగారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి, ఏ ఇబ్బందులొచ్చినా గురువుగారు మనకి దగ్గరుండి ఇది చేయండమ్మా, ఇది ఎలా చేయండి అని ప్రతి ఒక్కటి మనకు వివరంగా వివరించారమ్మా. హ్మ్. దానికి దీనికి తేడా ఇదేనమ్మా. రక్షణగా ఉన్నారు మనకి. అవునమ్మా. హ్మ్. పీఠం ఎలా తెలుసు? పీఠం మీద గాని, గురువుగారి మీద గాని నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా సన్నివేశాలున్నాయా? మీరు చెప్పారు అవును. మీ వారు పీఠంలో ఉన్నారని. హ్మ్. అవునమ్మా. అంటూ అంటే నమ్మకం ఎలా కలిగింది? మొదటి రోజు అందరి దేవతల దర్శనాలు కలిగినాయమ్మా. హ్మ్. నాకు జీవితంలో మర్చిపోలేని సన్నివేశాలేందంటే, సాధనలో గురువుగారి దర్శనం కలగడం, గురువుగారు గజ్జెలు కట్టుకొని నాట్యం జేయడం, గురువుగారు నన్ను శాలువతో సన్మానించటం, తిరిగి నేను గురువుగారిని సన్మానించటం, ఇవి జీవితంలో మర్చిపోలేని మధుర అనుభూతి అమ్మా. గురువే అమ్మ, అమ్మయే గురువు అని పూర్తిగా నమ్మానమ్మా. హ్మ్. అంటే అట్లా అని గాదు. ఇప్పుడు పీఠం గురించి మీకు మీ వారి గురించి ద్వారా తెలిసింది కదా! అవును. అవునమ్మా. గురువుగారి దర్శనం అవ్వటం అంటే చాలా అద్భుతమైన విషయమే. నిజమే. అవునమ్మా. అట్లా మీకు అది గురువుగారి మర్చిపోలేని నా అవును. జీవితంలో మర్చిపోలేని సన్నివేశం అదేనమ్మా. చాలా అద్భుతమమ్మా. గురువుగారికి శాలువా కప్పి గౌరవిస్తున్నట్లు కనపడటం అంటే అద్భుతమైనదే. ఎవరికీ అవునమ్మా. నాకు తెలిసి నేను విన్న వాటిలో అట్లాంటిది కనిపించుండదు. ఎవరికీ అనుభూతి అవునమ్మా. చెందుండరు. అవునమ్మా. గురువుగారు మొదట శ్యామల నవరాత్రులు వీడియో పంపించారు గదమ్మా! చేస్తానన్నప్పుడు. దాంట్లో అవునమ్మా. నియమాలయి ఉన్నప్పుడు అవన్నీ విన్నారు గదా! విన్నప్పుడు ఏమనిపించింది? ఇయన్నీ అవసరమా అనిపించిందా? అట్లా ఏ రోజు గూడా నాకు అనిపియలేదమ్మా. చాలా సంతోషంగా అనిపిచ్చింది. గురువుగారు వీడియో చూసిన తర్వాత అసలు ఎంత మంచిగా చెప్తున్నారు. అట్లా ఎవరు చెప్పరు నాకు అనేసి అనిపించిందమ్మా. రిస్క్ అనేది ఎటువంటి అసలు కలగలేదమ్మా నాకు. హ్మ్. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా? ఉంటే ఏమిటి? ఇప్పుడు చెప్పారు గదా! అదేనమ్మా. గురువుగారిని సన్మానించటం గాని, గురువుగారి సన్మానించడం. దర్శనం గాని. హ్మ్. గురువుగారు నాకు కనబడడం గజ్జెలు కట్టుకొని. ఇంకా అమ్మవారు నాకు కనబడి గ 2 చేతులకు గోరింటాకు పెట్టినప్పుడు అవి రెడ్డుగా పండినాయమ్మా. నాకు చాలా హ్మ్. తృప్తిగా ఉందమ్మా అని అసలు స్వయంగా అమ్మవారే కనబడి నాకు చెప్పడం. అది ఇంకా చాలా అనుభూతి కలిగిందమ్మా నాకు. ఆహాహా! ఇప్పుడు మీరు హెల్త్ బాలేదన్నారు గదా! ఇప్పుడు శ్యామల నవరాత్రులు చేస్తున్నప్పుడు
మీకు ఏమన్నా ఇబ్బందిలాగా అనిపిచ్చిందా? దాన్ని ఏమన్నా అధిగమించారా? అలాంటి ఇబ్బందులు ఏం లేదమ్మా. ఫస్టు స్టార్టింగ్‌లో అసలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నానమ్మా నేను. అలాంటిది ఏది నా ఈ నవరాత్రులు స్టార్ట్ జేసినప్పుడేనా? చెయ్యక ముందు. అదేలే. చెయ్యకముందు అసలు అనారోగ్యాలు పాలయ్యి, అసలు లెగలేని పరిస్థితిలో ఉన్నానమ్మా. ఏ పని చేయాలన్నా అసలు ఇసుకు అనిపిచ్చేది. మళ్ళీ ఒళ్ళు నొప్పులు. అసలు ప్రతి పని నేనే చెయ్యాలా అని మా వారి మీద కోప్పడ్డం, పిల్లలని కొట్టడం, తిట్టడం. అసలు అలాంటి పరిస్థితి ఎదురయ్యేదమ్మా నాకు. కానీ ఇప్పుడు పీఠంలో నవరాత్రులు జాయిన్ అయినంక పూర్తిగా కోపం తగ్గిపోయింది. మొత్తం అసలు ఆరోగ్యం పూర్తిగా నయమైందమ్మా. ఇప్పుడు ఎటువంటి చికాకులు ఏమీ లేదమ్మా. సంతోషం. పీఠంలోకి రాకముందు ఆరోగ్యం, నా మానసిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేదమ్మా. ఆ! కోపం అధికంగా ఉండేది. ఏ పని జేసినా అలసట, అన్ని పనులు నేనే చేయాలా అనే భావన కలిగేది. కానీ నవరాత్రులలో ఆరోగ్యపరమైన సమస్యలన్నీ దూరమైనాయమ్మా. ప్రతి పని నేనే చేసుకున్నాను. అలసట లేదు, కోపం పూర్తిగా పోయింది. ఎటువంటి ఇబ్బందులు గూడా లేవమ్మా. నేను చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నానమ్మా. ఇప్పుడు గూడా అదే స్థితి కొనసాగుతుంది మీకు. అవునమ్మా. కంటిన్యూ అవుతుంది. మంచిది. నవరాత్రులు కాకుండా కంటిన్యూ ఇప్పుడు నేను నా జీవితకాలం జపసాధన చేస్తూనే ఉంటానమ్మా. హ్మ్. మంచిదమ్మా. మంచి నిర్ణయం. పీఠంలో గతంలో సాధన చేసిన వారి అనుభవాలు అంటే వారాహి గాని, ఏమన్నా వీడియోస్ వినుంటారు, చూసుంటారు. ఆ! వింటే దాని నుండి ఏం నేర్చుకున్నారమ్మా? అవి వింటున్నప్పుడు? అంటే మా వారు అప్పుడప్పుడు జూమ్ కాల్ మీటింగ్ ఉంటది గదమ్మా! మా వారికి, అవును. గురువు గారితో. అప్పుడు విన్నానమ్మా. చాలా సంతోషం అనిపించిందమ్మా. అసలు మనం సమాజంలో ఏ విధంగా ఉండాలి? ఎదుటి వ్యక్తితో ఏ విధంగా మనము గౌరవంగా ఉండాలి? ఎట్లా నడుచుకోవాలి? అని మంచి విషయాలు నేర్చుకున్నానమ్మా. అసలు అమ్మవారు మనకు ఎట్లా దగ్గరవుతారు? మనం ఏం చేయాలి? ఎట్లా జపసాధన చేస్తే ఏ విధంగా మనకు ఫలితం వస్తుంది? అనేది నేర్చుకున్నానమ్మా. హుహు. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చయిందమ్మా? ఏమైనా గురుదక్షిణలాగా కానీ, లేదా హోమానికి ఇట్లా ఖర్చులకి ఇవ్వమని అడగటం గాని జరిగిందా? ఏం లేదమ్మా. ఒక్క రూపాయి గూడా ఖర్చు లేదమ్మా. ఎవరు ఏమి అడగలేదమ్మా. హ్మ్. పీఠం నియమాలు గాని, పద్ధతులు గాని మీకెలా అనిపిస్తాయి? ఎలా ఉన్నాయి? చా చాలా బాగా అనిపించిందమ్మా. అంటే పీఠంలో ఉన్న వాళ్ళందరూ ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉన్నారమ్మా. ఏ ఏ పని జేసినా ఒక కుటుంబంలాగా అందరూ షేర్ జేసుకొని ముందుకు నడుస్తారమ్మా. నియమాలు మీకు కష్టం అనిపించలేదా? పీఠం నియమాలు గాని అవి? అవి ఏం కష్టం అనిపియలేదమ్మా. ఎటువంటి కష్టం అనేది నాకు కలగలేదమ్మా. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? చాలా అసలు మంచిగా దగ్గరుండి ఏ చిన్న డౌట్ అడిగినా నాకు దాదాపు డౌట్ అనేది రాలేదమ్మా. ఎందుకంటే మా వారున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి ఒకటికి 2 సార్లు తనే దగ్గరుండి నాకు చెప్పిందమ్మా. 1, హ్మ్. 2 ఏమైనా డౌట్‌లొస్తే నేను ప్రమీలమ్మని అడిగానమ్మా. మా లీడర్ ప్రమీలమ్మమ్మ. అవునవును. అయితే చాలా ఓపికతో నిదానంగా ఇట్లా కాదమ్మా, ఇట్లా చేసుకోండని చాలా నిదానంగా 1కి 2 సార్లు నాకు చాలా దగ్గరుండి ఆమె ఎప్పుడు కాల్ జేసినా ప్రమీలమ్మ గారు లిఫ్ట్ జేసి ఒక సెకను గూడా ఆలస్యం చేయకుండా నాకు అసలు మస్తు హెల్ప్ జేశారమ్మా. పోనీలెండి. వారికి నేను ఈ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానమ్మా. మంచిది. పీఠం అమ్మవారి ఫోటో చూసుంటారు గదా! ఇంట్లో ఉండే ఉంటది. మీ ఆ! వారు చేస్తారు ఉందమ్మా. గాబట్టి. మీకు ఉందమ్మా. చూసినప్పుడు ఎలాంటి అభిప్రాయం కలిగింది? మొదటిసారి ఇంట్లో తెచ్చినప్పుడు గాని, ఎప్పుడన్నా ఫోటో చూస్తున్నప్పుడు గాని? ఒక ఒక ఇంట్లో అమ్మ వచ్చినట్టు అనిపించిందమ్మా. నాకు ఎటువంటి భయం గాని, ఎటువంటి చికాకులు గాని ఏం అనిపియలేదమ్మా. మా అమ్మ మా ఇంటికొచ్చిందా అన్నట్టు నాకు భావన కలిగిందమ్మా. ఓకే. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ, మంత్రం ఇవ్వటంలో గానీ, మీకేమైనా ఇబ్బందులు అనిపించినియా? అసలు ఆ పద్ధతి చూస్తే మీకెలా అనిపిచ్చింది? మంత్రం ఇచ్చే పద్ధతి గాని, విధి విధానాలు చెప్పే పద్ధతి కానీ? విధి విధానాల పద్ధతి చాలా బావుందమ్మా. వన్ బై వన్ ఎలా చేసుకోవాలి, ఒక పద్ధతి క్రమ పద్ధతిలో చెప్పారమ్మా. చాలా బాగా అనిపించిందమ్మా. హ్మ్. మంత్రం ఇచ్చే విధానం గాని అంతా ఇబ్బందేం చాలా లేకుండా ఉంది మీకు. ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. జనరల్‌గా గురుముఖత మంత్రాలిస్తారు. కానీ మనకి గురువుగారు ఆన్‌లైన్‌లో ఇచ్చారు.
సో చాలా అవునమ్మా. మంది అనుకుంటారు ఆన్‌లైన్ లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని. అలాంటి అవునమ్మా. వారికి మీరు ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి మీరు చెప్పగలరా? ఏమని సమాధానం చెప్పగలరు? ఆ మంత్రం యొక్క శక్తి మీరు అనుభవించారా? అనుభవించానమ్మా. గురువు ముఖత మంత్రం తీసుకుంటే గురువు గారు మన ప్రక్కన లేకపోయినా ఏమైనా ఇబ్బంది కలిగినా మాకు గురువు గారు ఉన్నారు అనే కొండంత ధైర్యం ఉంటుందమ్మా. అదే మామూలు మంత్రం మనం చేసినామనుకోండమ్మా, మనకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఎవరికి మనము చెప్పుకోలేమమ్మా. అంటే ఇక్కడ ఏంటంటే ఆన్‌లైన్‌లో ఇచ్చినా గూడా మనకి గురువు గారి శక్తి అనేది వస్తది. వస్తదమ్మా. ఎదురుగా ఉండే ఇవ్వక్కర్లేదు. కంపల్సరీ. ఆన్‌లైన్‌లో అయినా ఇవ్వచ్చు అన్నది మనము పూర్తిగా ఇది పూర్తిగా నమ్మకం ఎగ్జాంపుల్. కలిగి. అవునమ్మా. హ్మ్. పూర్తిగా గురువుగారు నమ్మకం మీ కలిగి. జపం చెప్పండమ్మా. అంతేనమ్మా. గురువుగారు మీ చెప్పండి. జపం అయ్యాక అనుభవాలకి వివరణ ఇస్తూ ఉన్నారు కదా! అవి ఎలా అవునమ్మా. ఉన్నాయి? మీకేమన్నా చెప్పుకోదగ్గవి అంటే ఆ వివరణ మీకు అన్వయించుకొని చెప్పింది గాని, మీకు గుర్తు చేసిన అట్లాంటి ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా అమ్మా? అర్థమైందా? దాంట్లో పరిహారాలు ఏ విధంగా చేయాలి? అసలు మనం మర్చిపోయింది గూడా గుర్తు చేసి మరీ చెప్పారమ్మా. ఈ హ్మ్. విధంగా అవును. చేసుకోండి. మీ సమస్యకి ఇది పరిష్కారం అని చాలా వివరంగా చెప్పారమ్మా. అది బాగా సంతోషాన్ని కలిగించిందమ్మా. అలాంటి వివరణ మీకు చెప్పుకోదగ్గదేమన్నా ఉందా? చెప్పుకోదగినది? అంటే మీరు చెప్పు. మర్చిపోయింది అట్లా మీ ఇంట్లో మర్చిపోయిన పూజలు గాని, లేకపోతే అట్లాంటియేమన్నా చెప్పుంటారు గదా! మర్చిపోయి ఉన్నానమ్మా. నేను హనుమంతుడిని ఏదో ఆపద వచ్చినప్పుడు మొక్కానమ్మా. అది మొక్కు అట్లనే ఉందమ్మా. మీ పంచముఖి మర్చిపోయారా హనుమంతుడమ్మా. మీరు అది? మర్చిపోయానమ్మా నిజంగానే అది. ఇంకా డ్యాడీ వాళ్ళు లేరమ్మా. డ్యాడీ హ్మ్. వాళ్ళకి అన్నయ్య వాళ్ళు అసలు సరిగ్గా పూజలు గాని ఆహ్, అసలు ఏమీ పట్టించుకోవట్లేరు. అసలు అది అంటే నాన్నగారు వాళ్ళకి ఇవి బెటరనమాట. ఆ! ఆ! మాస్టర్ అవి ఇది. పిత్ మనము అసలు చనిపోయిన వాళ్ళకి అది చేస్తాం గదమ్మా పూజలు. పితృ తర్పణాలు ఆ! వదలరు. సంవత్సరం ఆ! గాని అట్లా. హ్మ్. అవి ఏం చేయకుండా అసలు అన్నయ్య వాళ్ళు పట్టించుకోవట్లేరమ్మా. నేను జపసాధనలో ఉన్నప్పుడు డ్యాడీ వాళ్ళు కనబడి నాకు బొట్టు పెట్టి, మా డ్యాడీ వాళ్ళు ఏడ్చుకుంటా ఉన్నారమ్మా. అది నేను మర్చిపోయానమ్మా. అది నిజమేనమ్మా. గురువు గారు చెప్పింది గూడా కరెక్టేనమ్మా. మీకు గుర్తు చేశారు. కూతురుగా మీ దగ్గరకొచ్చి చెప్పుకున్నారు. గుర్తు. అన్నయ్యకి ఒకసారి గుర్తు ఆ! చేయమ్మా అని చెప్పారనమాట. అన్నయ్య వాళ్ళకి. ఆ! హ్మ్. ఆ! ఇంకా నా ఇప్పుడు జీవితం శ్యామల నవరాత్రుల్లో మీరు చెప్తున్నారు చాలా అనుభవాలు చెప్పండమ్మా. నా జీవితంలో హలో! అసలు అమ్మా! నా జీవితంలో నేను మర్చిపోలేని అసలు నా బాధ ఎవ్వరికీ చెప్పుకోలేనిది ఇప్పుడు ఏడుపొస్తుందమ్మా నాకు. మా ఏడవకండమ్మా. మా వారు ఈరోజు బతికి ఉన్నారంటే గురువుగారే అమ్మా ముఖ్య కారణం. హ్మ్. కంట్రోల్ జేసుకోండమ్మా. ఏడవకండి. సంతోషంగా ఇప్పుడు ఉన్నారు గదా! మీ వారు మీ పక్కనే ఉన్నారు. సంతోషం బాధపడాల్సిన సమయం కాదమ్మా. మంచి జరిగింది గురువుగారి వల్ల. అంటే మొదటి నుంచి చెప్తానమ్మా. మా వారు అసలు తను ఆరోగ్యపరంగా అసలు స్టమక్ పెద్దగయ్యి ఏ హాస్పిటల్ తిరిగినా అసలు ఏ డాక్టర్లు అసలు మంచి కారు అనేసి అంటే ఈ చిన్న వయసులో నాకు చిన్న పిల్లలున్నారమ్మా. అయితే నేను విజయవాడ దాకా ఒకటి తెలిస్తే ఒకటి తెలవదమ్మా. నాకు 10,00,000 ఖర్చు పెట్టానమ్మా. అయినా అసలు గ్యారంటీ లేదన్నారమ్మా. అలాంటిది పీఠంలో మా వారు ఎప్పుడు వాట్సాప్ మెసేజ్ అంటే ఫేస్‌బుక్‌లో చూసి జాయిన్ అయ్యారమ్మా. ఆ విషయం నాకు గూడా తెలియదు. తర్వాత జాయిన్ అయిన తర్వాత అమ్మ కవిత ఇగో ఇట్లిట్లా ఉందమ్మా సంగతి. నేను ఒక గురువుగారున్నారు. మనం పీఠంలో జాయిన్ అయితే సాధన చేస్తే, జపసాధన చేస్తే ఆరోగ్యం నయమవుతుందంట. మనకు అన్నీ మంచి జరుగుతాయంట అంటే నేను నమ్మలేదమ్మా. అట్లా గూడా ఉందా? సరే చేసి చూద్దాంలే అని నేను ఒక్క మాట గూడా మాట్లాడలేదమ్మా. సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా చేద్దామనేసి ఓకే అన్నానమ్మా. అప్పటినుండి మా వారికి అసలు 10,00,000 ఖర్చు పెట్టి జీవితాంతం మీరు టాబ్లెట్ యూజ్ చేయాలనేసి డాక్టర్ గారు చెప్పారమ్మా. ఇగ మా బాధలో ఉండి నేను అసలు స్కూలే మానేసి మా వారికే బాగాలేదు. నేను సంపాదించి ఏం చేయాలని పూర్తిగా అనారోగ్యాల పాలయ్యానమ్మా. ఆరోగ్యం ఇగ బాగా ఉంటదో, ఉండదో నా పిల్లల పరిస్థితి ఏంటిదని అసలు మస్తు బాధతో కుంగి కుసించి ఇగ అట్లనే పడి ఉన్నానమ్మా. రోజు రోజుకి ఇగ
తర్వాత పీఠంలోకి గురువుగారు పరిచయమయ్యారు. మా వారు కంటిన్యూగా జపసాధన చేస్తూనే ఉన్నారు. 15,000 టాబ్లెట్లు యూజ్ చేసేటోడు ఇప్పుడు కనీసం సంవత్సరంన్నర అయింది. సిద్ధి గూడా పొందారమ్మా మా వారు. ఒక్క రూపాయి గూడా టాబ్లెట్ యూజ్ చేయట్లేడమ్మా. అది గురువుగారి అది ఎలా చెప్పాలో గూడా నాకు అర్థం కాట్లేదమ్మా. గురువుగారు దయ, గురువుగారి అమ్మవారి అనుగ్రహము, అమ్మవారి వల్ల నేను రక్షణ. అవునమ్మా. చాలా సంతోషం అమ్మా. చాలా సంతోషంగా ఉంది వింటంటే. అంటే మీరు ఒక పెద్ద కష్టం నుంచి బయటపడ్డారు అన్న వినటం అనేది మనసుకు అవునమ్మా. మంచిగానే ఉంది. గురువుగారిని ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకొని ఆయన చెప్పినట్లు మనం నడుచుకుంటే మన జీవితాలు ఇంతకన్నా సంతోషంగా ఉంటాయమ్మా ఎవరికైనా. నేను అసలు మా వారు పీఠంలో జేరినప్పటి నుండి అసలు వేరే ధ్యాస అనేది మాకు లేదమ్మా. మా అత్తమామలు చెప్పినా ఎన్ని రోజులు పూజ చేస్తారు? నిజంగా పూజ చేస్తే తగ్గుతదా? ఇవన్నీ అపోహలు. మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఇంత రోగం వచ్చింది. హాస్పిటల్‌కెళ్ళి టాబ్లెట్ యూజ్ చేయాలి గానీ, ఈ పూజ ఏంటిది? ఏందనేసి గూడా అన్నారమ్మా. అయినా మేము పట్టించుకోలే. భార్యాభర్తలు మేము మా గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నాము. మనకు ఏం కాదు. మనం హాస్పిటల్‌కి గూడా ఎళ్ళకున్నా ఏం కాదని అట్లనే కంటిన్యూ చేసుకుంటూ సిద్ధి పొందేదాకా అనుకోని ఉన్నామమ్మా. అట్లనే మా వారు పూర్తిగా ఆరోగ్యం సహకరించిందమ్మా. దానికి నేను గురువుగారికి ప్రత్యేక శిరస్సు వంచి నమస్కరిస్తున్నానమ్మా. హ్మ్. నా ఆరోగ్యం గూడా అసలు పూర్తిగా కోలుకోకుండా అయిపోయిందమ్మా. అలాంటిది మా వారు సపోర్ట్ వల్ల నేను పీఠంలోను జాయిన్ అవ్వు, నవరాత్రులు చెయ్యి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అలాంటిది నువ్వు జాయిన్ అయితే ఏం కాదు. నీ ఆరోగ్యం గూడా పూర్తిగా నయమైతది కవిత. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా అంటే, మా వారు ఫోర్స్ చేస్తేనే నేను నవరాత్రులకు జాయిన్ అయ్యానమ్మా. ఈ పూజ శ్యామల నవరాత్రులకి. హ్మ్. ఆ! పూర్తిగా నేను చేయడం వల్ల నాకే స్వయంగా మా వారు చెప్పడం కంటే మనం చూసింది, విన్నది మనకట్టుగా అనుభవించింది నమ్ముతాం వేరుగా కదా! ఉంది. ఆ! అవును. అయితే ఇగ నేను స్టార్ట్ చేసినప్పటి నుండి మొదటి రోజు నుంచి నాకు మంచి అనుభవం కలిగింది. గురువుగారు రావటం, గజ్జెలు కట్టుకొని ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నాకు మంచి మంచి అనుభూతులే వచ్చినాయమ్మ. పోనీలే అమ్మా. ఆవు వినటానికి కంటిన్యూగా సంతోషంగా ఉంది. గోమాత గోమాత మా ఇంటి ముందు 3 డేస్ కంటిన్యూగా మా ఇంటి ముందే అసలు కూర్చొనే ఉంటాందమ్మా. అది చాలా సంతోషాన్ని అనిపించిందమ్మా. జపసాధనలో చిలుకలు పలుకులు అసలు తట్టుకోలేనంత అల్లరి చేస్తున్నాయమ్మా. నిజంగా అసలు వచ్చి సాధన నుంచి లేసి వచ్చి చూస్తే మా ఇంటి ముందు పెద్ద బిల్డింగ్ ఉంటదమ్మా. ఆ బిల్డింగ్ పైన వరుసగా ఓ 10 దాకా చిలుకలు కూర్చొని ఉన్నాయమ్మా. అది చెప్పుకోలేని ఆనందం అమ్మా. నిజంగా అన్ని అట్లా గూడా శుభ ఉంటుందని సూచకాలేనమ్మా. నేనసలు అమ్మ. అన్ని శుభ సూచకాలు. మీకంటూ మంచి జరగబోతుంది. ఇప్పుడు అవును. మెల్లగా ఇట్లానే గురువుగారిని పట్టుకొని ఉండండి అని శుభ సూచకంగా వచ్చినియమ్మా. ఆవు గాని, అవి గాని. నేను మా కన్న తల్లిదండ్రులైనా మర్చిపోతా గానీ, జీవితాంతం మేం మా కుటుంబం బతికేదాకా గురువుగారిని నేను అసలు మర్చిపోలేనమ్మా. మర్చిపోను మరి గూడా. అమ్మ, నాన్న కన్న తల్లిదండ్రులైనా మర్చిపోతాం గానీ, గురువుగారినైతే మర్చిపోయే ప్రసక్తే లేదమ్మా. హ్మ్. ఓకే అమ్మా. మీకు మంత్రదీక్షకి చెప్పారు ఆరోగ్యం బాలేదు అని. ఆహ్, మంత్రదీక్ష చేసిన తర్వాత చేంజ్ వచ్చింది అని చెప్పారు. అవి అవునమ్మా. ఓన్లీ చాలా జపం ద్వారానే మీరు అధిగమించారు. అవునా అమ్మా? అవును. అవునమ్మా. అది హ్మ్. మాత్రం పూర్తిగా కరెక్ట్ అమ్మా. మా వారు గూడా అంతే, నేను గూడా అంతేనమ్మా. అస్సలు నేను నా పని నేను చేసుకోవడానికి ఇప్పుడు అంటే స్టార్టింగ్ రోజే గురువుగారితో మాట్లాడడానికే నాకు ఆయాసం, అలసట అనేది ఏర్పడేదమ్మా. ఆ! అట్లాంటిది నేను ఇప్పుడు 9 డేస్ పూజ చేసుకున్న తర్వాత అసలు రన్నింగ్ చేయాలా? నేను ఈ పని చేయాలా? ఆ పని చేయాలా? అని టకటక మొత్తం మా ఇంట్లో పని నేనొక్కదాన్నే చేసినా నాకు అలసట అనేది, రిస్క్ అనేది ఏమీ అసలు ఉండేది కాదమ్మా. ఇంకో విషయం ఏందంటే నేనసలు అమ్మవారు పూజ చేయకముందు మా పెద్ద బాబుని నాకు ఇద్దరు కొడుకులమ్మా. మా పెద్ద బాబుని హ్మ్. అసలు కింద పడుకోబెట్టి పైన నిల్చున్నానమ్మా. హ్మ్. "ఏంది మమ్మీ నేను ఏం లేదు. నన్ను ఎందుకు నిల్చున్నావు" అంటే నాకు తెలియలేదు అమ్మా. తర్వాత మస్తు ఏడ్చానమ్మా. అలాంటిది మస్తు కోపం వాళ్ళు స్కూల్ నుండి రాగానే తిట్టడం, ఇంట్లో చిరాకు చిరాకు చేసేదాన్నమ్మా. అలాంటిది ఇప్పుడు ఏమీ హ్మ్. లేదమ్మా. వాళ్ళు ఎంత అల్లరి చేసినా, ఏం చేసినా అసలు ఒక్క మాట అనిపియాలని అనిపిస్తలేదమ్మా నాకు. అంటే అదేలెండి. ఇదంతా అప్పుడు ఏదో కొంచెం మాయ కమ్మి ఉండి ఉంటది. ఈ నవరాత్రులతో అవునమ్మా. అదంతా పూర్తిగా పోయింది. అవునమ్మా. అసలందరి సిట్యుయేషన్ వేరు. అసలు నేను చేసుకుంటానా, చేసుకోగలుగుతానా లేదా అనే నమ్మకం మీద జైన్ అయినానమ్మా. అంటే మా వారు చెప్పారు గదా! "నువ్వు నిజంగా చేసుకోగలుగుతావు." నేను 1 ఇయరు
ఆ అనుభూతి ఏందో నేను గురువు గారి ద్వారా నుండి మంత్రం తీసుకున్న చేసిన జపసాధన చేసిన కాబట్టి నేను అనుభవిస్తున్నా. నువ్వు తీసుకో. పూర్తిగా సహకారం నేను పూర్తిగా నన్ను అసలు పీఠంలోకి జైన్ చేసింది మా వారేనమ్మా. వాళ్ళ ఫోర్స్ వల్లనే నేను ముందుకెళ్ళానమ్మా. నిజంగా అట్లనే నా హ్మ్. ఆరోగ్యం గూడా అసలు మా వారి కంటే నాకే బాగా అనుభూతులొచ్చినాయి. అసలు నా ఆరోగ్యం గూడా సూపర్ ఉందమ్మా. ఇప్పుడు హ్యాపీగున్నానమ్మా. పోనీలే అమ్మ. మొదటి రోజు ఎంతసేపు చేశారమ్మా జపసాధన? చివరికొచ్చేసరికి ఎంతసేపు చేశారు? అంటే మొదటి రోజు ఒక హాఫ్ అన్ అవర్ చేశానమ్మా. అంటే పిల్లలు మార్నింగ్ స్కూల్‌కెళ్తారు గదమ్మా! హ్మ్. మొదటి రోజు హాఫ్ అన్ అవర్ అంటే మార్నింగ్ హాఫ్ అన్ అవర్ చేసేదాన్నమ్మా. ఈవినింగ్ వచ్చేసి హ్మ్. అంటే 2 టైమ్స్ చేసేదాన్ని నేను. ఈవినింగ్ ఓ గంట అంటే టోటల్ మీద గంటన్నర చేసుకున్నానమ్మా. చివరికొచ్చేసరికి గంటన్నర చేశారు. గంటన్నర చేశానమ్మా. ఆహా! ఇప్పుడు జపం చేస్తున్నప్పుడు మీకు ఎలా ఉండేది? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదు. కొంచెం నీరసమన్నారు కదా! అది ఇంకా అవునమ్మా. ఎక్కువయ్యేదా జపం చేసినప్పుడు? లేకపోతే మెల్లమెల్లగా తగ్గుతా ఉందా? ఫస్ట్ డే అనంగాల్నే మీరు ఫస్ట్ టైమ్ చేయటం కదా! అవునమ్మా. తట్టుకోలేనట్లుండి అమ్మో! ఇంక ఆపేద్దాం అన్న ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? అసలలాంటిది ఏమీ అసలు అనిపియలేదమ్మా. ఫస్ట్ స్టార్టింగ్ చేయగానే లైట్‌గా నాకు అసలే యాక్చువల్‌గా చెప్పాలంటే ప్రతిరోజు నాకు అప్పుడప్పుడు హెడ్‌ఏక్ అనేది వచ్చేదమ్మా. అలాంటిది అసలు మన తోటి సాధకులు నాకు హెడ్‌ఏక్ ఇదేదని చెప్తంటే నేను నాకసలు అలాంటిది ఏమీ లేదమ్మా. హెడ్‌ఏక్ పూర్తిగా నయమైందమ్మా. హెడ్‌ఏక్ అసలు ఎంతొస్తదో అనుకున్నా నేను. అలాంటిది అసలు హెడ్‌ఏకే రాలేదు. స్టార్టింగ్ చేసేటప్పుడు మొదటి రోజు నాకు మామూలుగా చెయ్యి లాగుతున్నట్టు అనిపించిందమ్మా. అంతేనమ్మా. తర్వాత నెక్స్ట్ డే బ్యాక్ పెయిన్ వచ్చినట్టు అనిపించిందమ్మా అంతే. తర్వాత మూడో రోజు ఇగ పూర్తిగా నొప్పి అనేదే తెలియలేదమ్మా నాకు. ఏ నొప్పులు లేకుండా పూర్తిగా పోయినియి. హ్మ్. పూర్తిగా పోయిందమ్మా. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? ఏమన్నా లోటనిపిచ్చిందా? ఏ లోటు లేదమ్మా. ఇంకా ఉంటే బాగుండు అనే సంతృప్తిని చాలా అయితే సంతోషంగా వసంత నవరాత్రులొస్తున్నాయిగా అమ్మా? అవునమ్మా. ఓకే. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి వినే ఉంటారు. మీ వారి ద్వారా గానీ, లేపోతే ఇట్లా ఆ! ఆడియో ఫైల్స్ కానీ. దాని గురించి మీరేమన్నా చెప్పగలరా అమ్మా? చెప్తానమ్మా. నేను అంటే నేను మా వారు చేసేటప్పుడు నేను 3 అన్న సంతర్పణ కార్యక్రమానికెళ్ళానమ్మా. మీరు అక్కడ పాల్గొన్నారా అమ్మా మీ వారితో పాటు? 3 అన్న సంతర్పణ హలో! కార్యక్రమాలకు పాల్గొన్నా. హలో! ఆ! ఆ! అమ్మ. చెప్పండి. చెప్పండి. 3 అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నానమ్మా. ఆ! అంటే ఇక్కడ మనం అన్న సంతర్పణ కార్యక్రమాలు చేస్తే మన కర్మలన్నీ సగం తొలగిపోతాయని నమ్మకం అమ్మ. గురువుగారు ఆ! అనేక సార్లు వివరించడం జరిగింది ఈ విషయం మీద. అన్నం పరబ్రహ్మ రూపం. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమంలో 3 టైమ్స్ ఎళ్ళానమ్మా నేను. పాల్గొన్నానమ్మా. ఇక్కడ హ్మ్. మన కర్మలు సగం తొలగిపోతాయని గురువుగారు అనేక సార్లు వివరించడం జరిగిందమ్మా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం వడ్డించడం కూడా ఒక అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ అన్న సంతర్పణలో పాల్గొనే అదృష్టం మనకి రాదమ్మా. నేను ఇక్కడ 3 సార్లు వెళ్ళాను కదమ్మా! వెళ్ళి అసలు గురువు గారు ముందు రోజు జూమ్ కాల్ మీటింగ్‌లో వీళ్ళకు రెగ్యులర్ సాధకులకు చెప్తా ఉంటారమ్మా. అప్పుడు విన్నానమ్మా నేను. దేవ దేవి దేవతా మూర్తులొస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అమ్మవారు రూపంలో వస్తారు. అక్కడ వచ్చేవాళ్ళు అన్న సంతర్పణ కార్యక్రమానికి. ఇంకా భైరవ గూడా భైరవులు గూడా వస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో వస్తారని వీళ్ళకు గురువుగారు చెప్పడం అది విన్నానమ్మా. నేను స్వయంగా వెళ్లి చూసానమ్మా. అక్కడ కూరగాయలు కట్ జేయడం, వాళ్ళకు చిన్న చిన్న పనులు గురువుగారు చెప్పే వాళ్ళ అంటే మా వారితో తోటి సాధకులుంటారు గదా! వాళ్ళు చెప్పడం వల్ల నేను గూడా అందులో పాల్గొన్నానమ్మా. చాలా సంతోషం అనిపించిందమ్మా. అది ఒకటిను. అసలు సేమ్ గురువు గారు చెప్పినట్టే అక్కడ శ్రీమూర్తులు, దేవతా మూర్తుల రూపంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా, ఇంకా భైరవులు అందరూ అసలు స్వయంగా నిజంగానే అట్లనే వచ్చారమ్మా. అది చూసి నేను చాలా సంతోషపడ్డానమ్మా. సంతోషం అమ్మా. ఇప్పుడు పీఠంలోకి రాకముందు, పీఠంలోకొచ్చాక మీకు చానా మార్పులు జరిగినియి. శారీరకంగా అంటే హెల్త్ పరంగా గాని, మానసికంగా గాని. చానా ఇంప్రూవ్ అయ్యారు మీరు కదా! ఆ! చాలా చాలా అమ్మా. చాలా హ్యాపీగా గురువుగారికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానమ్మా. చాలా సంతోషంగా ఉన్నానమ్మా. పూర్తిగా నయమైందమ్మా నా ఆరోగ్య సమస్యలు. చాలా సంతోషం అమ్మా.
ఇప్పుడు గురువుగారు మధ్యలో మీ విని ఉంటారు. సనాతన ధర్మం గురించి, దేవతల గురించి, గురువుగారి గురించి. అసలు మీకు మనకి ఈ పీఠంలోకి రాకముందు ఒక అభిప్రాయం ఉండుంటది. సనాతన ధర్మం మీద గాని, దేవతల గురించి గాని, గురువు గురించి గాని. అవును. వచ్చినాక అభిప్రాయం ఏమన్నా మారిందా అమ్మా? ఇక్కడ విన్న తర్వాత, చూసిన తర్వాత? ఏమీ మారలేదమ్మా. అట్లా అని కాదమ్మా. మనకి సనాతన ధర్మం ఏమీ మారలేదంటే ఏమన్నా నేర్చుకున్నారా? సనాతన ధర్మం గురించి గాని? చాలా అది. నేర్చుకున్నానమ్మా. అసలు బయటికెళ్తే వేరే వాళ్ళతో ఏ విధంగా ఉండాలి, ఒక కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, పిల్లలని ఎట్లా పెంచాలి, వాళ్ళను క్రమశిక్షణ పద్ధతిలో ఎలా నడిపియాలి, వాళ్ళకు భవిష్యత్తును ఏ విధంగా ఇవ్వాలి, ఒక తల్లి బాధ్యతగా, అమ్మవారిని ఎట్లా పూజించాలి అనేది చాలా నేర్చుకున్నానమ్మా. అదేనమ్మా. మనకి తెలియకుండా చానా చేస్తా ఉంటాం. అవి ఎందుకు అవును. చేస్తామో కూడా మనకు తెలీదు. కానీ ఇక్కడికొచ్చినాక ప్రతిదానికి మనకి తెలుసు. అంటే పూజ ఎలా ప్రతిదానికి. చేయాలి? నైవేద్యాలు ఎలా పెట్టాలి కూడా మనకి తెలిసుండదు నాకు తెలిసి. అవునమ్మా. అది. హ్మ్. అంటే నేను ప్రతి శుక్రవారం దుర్గా దుర్గమ్మ వారిని నేను పూజిస్తా ఉంటానమ్మా. ఉపవాసం గూడా ఆ! ఉంటాను. రెగ్యులర్‌గా మా ఇంట్లో దీపారాధన చేస్తూనే ఉంటామమ్మా. కొంచెం అవును. తెలుసమ్మా. అట్లా అంటే నేర్చుకున్నాను. తెలుస్తది. ఇంకా మనకి తెలియని విషయాలు చానా తెలుసుకుంటున్నాం గదా! ఇక్కడ గురువుగారు ఎన్నో విషయాలు ఇక్కడొచ్చి జెప్పారు ఇంకా మనకి. పూర్తిగా నేర్చుకున్నామమ్మా. అదే అంటుంది. పూర్తిగా అది ఇప్పుడు మనము గురువుగారి వల్ల, ముందుగా అమ్మవారి దయ వల్ల నవరాత్రులు పూర్తిగా చేసేవాళ్ళం. నేర్చుకున్నామమ్మా. అదే అంటుంది. ఇంకా విషయాలు తెలుసుకుంటున్నాం మనం దేవతల గురించి గాని, గురువు అవును. పూజ గురించి గాని, గురువుగారి గురించి గాని, అవును. సనాతన ధర్మంలో ఇప్పుడు మరి 4 నవరాత్రులున్నాయని మనకి పీఠంలోకొస్తేనే గదా తెలిసింది. అవునమ్మా. లేకపోతే దసరా నవరాత్రులనే అనుకునేవాళ్ళం మనం. అది ఒకటి మాత్రమే తెలుసు మనకి. ఆ! అట్లా తెలియని విషయాలు ఎన్నో నేర్చుకుంటున్నాం. ఒక చాలా, చాలా చాలా నేర్చుకున్నామమ్మా. చాలా ఒక దేవుడి గురించి, రాముడి గురించి గాని, సనాతన ధర్మం విశ్లేషణలో బాగా తెలుసుకుంటున్నాం మనం. అవునమ్మా. ఈ అఖండ దీపం ఇంతకుముందు పెట్టారా అమ్మా? లేపోతే ఇదే ఫస్ట్‌దా? పెట్టేటప్పుడు మీకేమన్నా భయం లాంటిది గాని, అమ్మో! ఎట్లా నేను చేయగలనా లేదా? అట్లా ఏమన్నా అనిపిచ్చిందా? లేతే సంతోషంగా అఖండ దీపాన్ని చూస్తే కొంతమందికి సంతోషం కలుగుతది. అమ్మవారు కనిపించేట్లా. అట్లా ఏమన్నా అనిపిచ్చిందా? అఖండ దీపం పెట్టిన అంటే నవరాత్రులప్పుడు మామూలు టైంలో మేము చేసుకుంటాం గదమ్మా! ప్రతి ఇయరు. అట్లా ఆ! మేము పెట్టాం గానీ, అప్పటి నుండి అసలు మాకు ఎటువంటి భయం అనేది ఏం లేదమ్మా. ఇప్పుడు గూడా ఆ భయం అనేది ఏం లేదమ్మా. స్ హుహు. సన్నివేశాలు గూడా ఏం లేవమ్మా. అఖండ జ్యోతి నిత్యం నిండుగానే వెలుగుతూనే ఉందమ్మా. అసలు నేను ఎటు బయటికి అంటే 9 రోజులు కాళ్ళకు చెప్పులు వేయకుండా అసలు అమ్మవారిని విడిచిపెట్టి ఎటు వెళ్ళలేదమ్మా నేనసలు. 9 డేస్ వరకి. అవును. దీక్షలో ఉన్నవాళ్ళు వెళ్లరు జనరల్‌గా. వెళ్ళలేదమ్మా. మళ్ళీ ఇటు వాష్‌రూమ్ అట్లా వెళ్ళినా గూడా గురువుగారికి క్షమాపణ చెప్పి, గురువుగారు మళ్ళీ పడుకునే టైంలో నైట్ పడుకునే టైంలో మా వారు ఒకరోజు ఏదో పని ఉండి అసలు నైట్ 11 అట్లా టైం వరకు ఇంటికి రాలేదమ్మా. ఎట్లా గురువుగారని, మా గురువుగారు ఉన్నారు ఇంకేంది నాకు భయం అనేసి గురువుగారు మీకు నేను అప్పజెప్తున్నాను అఖండ దీపాన్ని చూసుకోండి గురువుగారి అని పడుకున్నానమ్మా. నిజంగా పొద్దున లేసే వరకు నాకు సోయి లేకుండా అట్లనే పడుకున్నా. తర్వాత లేసి చూస్తే సేమ్ మార్నింగ్ ఈవినింగ్ ఎట్లా ఉందో అట్లనే మార్నింగ్ లేసి చూసేసరికి అట్లనే ఉందమ్మా. మా ఇంట్లో అసలు దీపం అఖండ దీపం అసలు ఎలుగుతూనే ఉందమ్మా. పోనీలే అమ్మ. సొంతగా మీరివి పూర్తి చేసేవాళ్ళా అమ్మ? అంటే గురువుగారి ఆజ్ఞ, మీ వారు గురువుగారు సపోర్ట్ ఉండటం వల్ల చేయగలిగారు. సొంతగా అవునమ్మా. అయితే ఇంత ఓపికగా చేయగలిగేవారా? ఒకవేళ అనుకున్నారే అనుకోండి. ఇప్పుడున్న లేదమ్మా. సిట్యుయేషన్‌లో. చే చేసేదాన్ని కాదమ్మా. హ్మ్. గురువుగారి సపోర్టు, మా వారి సపోర్ట్ వల్లనే ఇంత దూరం వచ్చానమ్మా. అవునమ్మా. తెలుస్తుంది మాటల్లో ఖచ్చితంగా. గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా తెలుస్తుందా అమ్మా? తెలుసమ్మా. గురువుగారు మన ప్రక్కన లేకపోయినా, ఏమైనా ఇబ్బంది కలిగినా మనకు గురువుగారు ఉన్నారనే కొండంత ధైర్యం ఉంటుందమ్మా. అదే మామూలుగా మనం మంత్రం చేసినామనుకోండి, హ్మ్. ఎలాంటి ఇబ్బందులొచ్చినా చెప్పుకోలేము మనము. అదే అవును. తేడా. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు అనుభవాలు అయినియి అన్నారు గదా! చెప్తారా మళ్ళా ఒకసారి? ఆ! చెప్తానమ్మా. అమ్మవారికి గోరింటాకు పెట్టేటప్పుడు ఒక చిన్న పిల్లకు పెట్టినట్టే ఉందమ్మా. నేను గోరింటాకు పెట్టేటప్పుడు మా పెద్ద బాబు నా దగ్గర కూర్చొనున్నాడమ్మా. ఇద్దరం ఆయన ప్లేట్ పట్టుకొని నేను పెట్టడం జరిగిందమ్మా. కాళ్ళకు, చేతులకు మొత్తం పెట్టానమ్మా. అది మళ్ళీ తర్వాత నాకు జప సాధనలో కూర్చున్నప్పుడు అమ్మవారు
అమ్మా నువ్వు గోరింటాకు పెట్టింది ఇగో 2 చేతులు ఇట్లా చూపిచ్చి, రెడ్డుగా పండినాయమ్మా గోరింటాకు. నాకు చాలా సంతోషంగా ఉంది అని పెద్ద జడతో అమ్మవారు పెద్ద పెద్ద కళ్ళు జేసి లిప్‌టిక్ పెట్టుకొని నాకెళ్ళి చూసినట్టు నాకు అనుభూతి కలిగిందమ్మా. అది చూసి అసలు నేను మాటల్లో చెప్పుకోలేనమ్మా ఆ ఆనందాన్ని. కొన్ని కొన్ని మాటల్లో చెప్పలేమమ్మా మనం ఫీల్ అవ్వాల్సింది తప్పితే. నిజంగానే. అవునమ్మా. అమ్మవారికి ప్రతిరోజమ్మా నాకు అంటే ప్రతిరోజు వేరే వాళ్ళు అనుకోవచ్చు. తప్పుగా ఏమైనా అనుకుంటే సారీ. వేరే వాళ్ళు అనుకోవచ్చు. ఈ అమ్మాయికేంది ప్రతిరోజు అనుభూతి అనేది కలుగుతుందా అని. అది నిజమేనమ్మా. నాకు మొదటి నుండి ఎండింగ్ వరకు ఒక్కొక్క అనుభూతి, రోజుకొక్కొక్క అనుభూతి. కానీ కొన్ని పెట్టగలిగానమ్మా. కొన్ని గుర్తులేవమ్మా. హ్మ్. ప్రతిరోజు అనుభూతులొచ్చినాయమ్మా. మంచి మంచి అనుభూతులు నాకు. హ్మ్. అది మీరు పెట్టుకున్న నమ్మకం అమ్మ. గురువుగారి మీద నమ్మకము, గురు కటాక్షము, అమ్మవారి కటాక్షము, మీ కర్మఫలాలు అయన్నీ కలిపి అంత మంచి అనుభూతులొచ్చినియమ్మ. అందరి అవునమ్మా. ఎవరి కర్మఫలాలు బట్టి వాళ్ళకొస్తా ఉంటది. అవును. అమ్మవారికి సారివ్వాలని గురువుగారు చెప్పారు కదా! అప్పుడు మీకెలా అనిపిచ్చింది? మీకు తెలుసా దాని గురించి ముందే? సారీ ముందంటే పెడతారు. దుర్గా నవరాత్రులకి మామూలుగా శారీ పెడతామమ్మా. శారీ బ్లౌజు. ఈ హ్మ్. బ్యాంగిల్స్ గాని, తిలకము, కాటుక అలాంటిది ఏం పెట్టమమ్మా. మళ్ళీ అయ్యవారికి గూడా పెట్టం. అసలు మామూలుగా ఓన్లీ శారీస్ పెట్టేసి తీసేసుకుంటాం. అలాంటిది ఇక్కడ ఏందంటే శ్యామల నవరాత్రులలో ప్రతి ఒక్కటి పెట్టినాం గదమ్మా! అది అవును. చాలా కాటుక, సంతోషం గాజులు, అనిపిచ్చింది. బొట్టు. నేను తెలుసుకున్నాను. ఇట్లా అవును. ఇట్లా గూడా ఉంటదా అని. ఇలా పెట్టాలి అని తెలిసింది. మనం పెట్టింది ఆ! కాదు. ఇలా పద్ధతిగా ఆ! ఇలా పెట్టాలని పెట్టాలి. తెలిసిందని. హ్మ్. తెలిసిందమ్మా. ప్రతి ఒక్కటి పెట్టాలి. అమ్మవారికి పెట్టేటప్పుడు ప్రతి ఒక్కటి పెట్టాలి. మనం ఏవైతే పెట్టుకుంటామో అయన్నీ అమ్మవారికి పెట్టాలి. మనం కాటుక పెట్టుకుంటాం. ఆ! బొట్టు అంటే ఒక పెట్టుకుంటాం. త్రిమూర్తులు ఎట్లా రెడీ అవుతారో అలా, అవును. అలా అట్లా అమ్మవారికి మొత్తం పెట్టాలనేసి ప్రతి ఒక్కటి తెలిసిందమ్మా. పెట్టాలి. అది. ఆ! ప్రతి ఒక్కటి పెట్టాలి. అమ్మవారికి ఉద్వాసం కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? చాలా బాగా జరిగిందమ్మా. హ్మ్. అంటే ఇంటికి రక్షణ కట్టుకోమనేసి ఇవ్వడం, మళ్ళీ దిష్టి తీయడం అమ్మవారికి. అవును. గుమ్మడికాయ దిష్టి కొట్టడం. తీయాలని చెప్పారు. అది మీకు తెలుసా అమ్మా? కొత్తగా అనిపిచ్చిందా? లేతే ఎట్లా అనిపిచ్చింది? కొత్తగా అనిపించిందమ్మా. అసలెప్పుడు నేను వినలేదు, చూడలేదమ్మా. హ్మ్. అసలు ఎంత డబ్బు పెట్టినా గాని ఇలాంటి గురువులెవరు ఇట్లా చెప్పరమ్మా. అలాంటిది మన ప్రతి ఒక్కటి మన గురువు గారు, అమ్మవారు దగ్గరుండి గురువు గారే అమ్మ, అమ్మే గురువు. దగ్గరుండి ప్రతి ఒక్కటి చాలా పద్ధతి ప్రకారం అంటే వీడియోలో చెప్పింది కొంతమంది విని కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అలాంటిది అట్లా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మీకు ప్రతి ఒక్కటి వన్ బై వన్ ఏ మూటలో ఏ ఏం కట్టాలి? ప్రతి ఒక్కటి వన్ బై వన్ పెట్టి చాలా చక్కగా కట్టుకోండనేసి వన్ బై వన్ పెట్టారమ్మా. అది చూసి పెట్టడం చాలా సింపుల్ అయిందమ్మా. అదే వీడియోలో చూసి మనలాంటోళ్ళు హలో! పూర్తయినాయమ్మా. అవును. హలో! అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉందమ్మా? అమ్మవారిని హలో! సాగనంపేటప్పుడు నేను, మా వారు ఇద్దరం కలిసి గేట్ దగ్గరికి ఎళ్ళామమ్మ సాగబంపడానికి. అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయమ్మా. ఇద్దరం ఏడ్చుకుంటూ లోపలికొచ్చినామమ్మ. అంటే మా వారన్నారు గదా! ఇంకా ఏడుస్తూనే ఉన్నా నేను. "ఎందుకు ఏడుస్తావు కవిత? ఏం లేదు. అమ్మవారు మనతో అసలు సంవత్సరం నుండి మనతోనే ఉంది గదా! జీవితాంతం మనతోనే ఉంటది. నువ్వు ఏడవకు, ఏం జేయకు. అమ్మవారు మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడొస్తది. అమ్మ" అంటే మా ఇంట్లో అప్పుడప్పుడు గజ్జెల సౌండ్లు మామూలు టైంలో గూడా గిన్నెలు కింద పడడం, సౌండ్ చేయడం, ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ అవ్వడం, అవన్నీ మాకు అనుభవాలే అమ్మా. అంటే "నువ్వు ఆ! బాధపడకు, అమ్మవారు మన వెంటే ఉంటది. గురువుగారు మన వెంటే ఉంటాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవకమ్మా" అనేసి అన్నారమ్మా. మంచిదమ్మా. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు సందర్భాన్ని బట్టి. అవి విన్నప్పుడు ఏమనిపిస్తది? చాలా సంతోషం అనిపించిందమ్మా. అంటే పిల్లలని తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ ఏ విధంగా ఉంటారో పిల్లలు గూడా అదే విధంగా తయారవుతుర్రు గదమ్మా! అవును. హ్మ్. తల్లిదండ్రులు పెద్దవాళ్ళని చూసే పేరెంట్స్ కదమ్మా ఫస్టు పిల్లలు నేర్చుకునేది. పిల్లలు ఫస్టు పేరెంట్స్ కరెక్ట్‌గుండి ఉంటేనే పిల్లలు గూడా అది చూసి నేర్చుకుంటారు. పిల్లలను మనం క్రమశిక్షణతో ఫస్టు తల్లిదండ్రులు క్రమశిక్షణతో ఉండి, స్ట్రిక్ట్‌గా ఉండి, మంచిగా ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నప్పుడే పిల్లలు దాన్ని చూసి నేర్చుకుంటారు. ఆ! మనం పిల్లలని క్రమశిక్షణతో పాటు చదివే కాకుండా ఒక్కొక్కసారి అంటే వారానికి ఒకసారైనా మన సనాతన ధర్మం గురించి, రామాయణం, భాగవతం గురించి
అవి వివరిస్తూ ఉండాలమ్మా, చదివిస్తూ ఉండాలి వాళ్ళను. మళ్ళీ టెంపుల్‌కి గూడా అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉండాలమ్మా. మా పిల్లలు అన్న సంతర్పణ కార్యక్రమానికి అంటే 3, 4 సార్లు వెళ్లారమ్మా మా వారితో. అక్కడ వాళ్ళు పనులు హ్మ్. గూడా చేయడం జరిగిందమ్మా. వాళ్ళకు మా చిన్నోడైతే మాల పట్టుకొని జపం చేస్తూ ఉంటాడమ్మా అమ్మవారు ముందు కూర్చొని. ఇంకా వాడు నిత్యం ఇంకా దీపారాధన చేయడం, ధూపదీపాలు పెట్టడం, నైవేద్యం పెట్టడం అలాంటివి చేస్తా ఉంటాడమ్మా. అలాంటివి నేర్పిస్తా ఉంటా. నాకు ఇద్దరు బాబులే గదా! అమ్మాయి లేరని అవును. ఇగ వాళ్ళకే నేను పూర్తిగా అమ్మాయిలాగానే చూసుకుంటానమ్మా. వాళ్ళకి గూడా నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి చిన్న చిన్న ఇది తప్పు, ఇది ఒప్పు, ఇట్లా చేయండి, ఈ మార్గంలో నడవండి అని సనాతన ధర్మం గురించి గూడా కొన్ని కొన్ని వివరిస్తా ఉంటానమ్మా. ఖచ్చితంగా చేయాలమ్మా. మన బాధ్యతది. అవునమ్మా. ఇప్పుడు పీఠం గురించి గాని, పీఠం కార్యక్రమాల గురించి గాని ఏమైనా సలహాలిస్తారా అమ్మా? ఏమి ఏం లేదమ్మా. సరే. ఇవ్వలేనమ్మా. చివరగా అమ్మా ముందు రోజుల్లో ఇంకా ఎవరైనా నవరాత్రులు చేసేవారుకి ముందుకు వస్తే వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏమిటమ్మా? అంటే మన పీఠం గురించి వాళ్ళకు వివరిస్తానమ్మా. మా పీఠంలో జైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అమ్మవారు నిజంగా అసలు దేవీ దేవతల దర్శనం కలుగుతుంది. అనుభవాలు గూడా బాగొస్తాయి. మా పీఠం గురించి గొప్ప ఇట్లా చెప్పుకుంటానమ్మా. మా పీఠంలో ఇట్లా వస్తే మీరు ఆరోగ్యపరంగా గాని, ఏ సమస్యలున్నా తగ్గిపోతుంది అని చెప్తానమ్మా వాళ్ళకి. హ్మ్. నవరాత్రులనేది చేసుకుంటే అంతా మన మంచికే అని జెప్తారు. ఆ! మంచి అవునవును. కోసమే అవుతుంది గానీ, ముందుకెళ్ళటానికి జీవితంలో నవరాత్రులు ఎంతో ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి. ఆ! అని చెప్తారు. ఓకే అమ్మా. హ్మ్. ధన్యవాదాలమ్మా కవిత గారు. న నవరాత్రులు చి చేసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి నా సాష్టాంగ నమస్కారం. మరియు నా తోటి సాధకులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం అమ్మ. మరియు నా టీమ్ లీడర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువుగారు.